ఇవి వాస్తవంగా యేసు ప్రభు రాకడ దినాలని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. ఆ పాపను తీసుకొని బయటకు పోనైనా. ఇంకేమీ మాట్లాడుకునేవి లేవు కదా. జాగ్రత్తగా వాక్యం వినాలి. మీరు చాలా ఇరుగ్గా కూర్చున్నారు. సీట్లు ఖాళీగా ఉన్నాయి, వచ్చి కూర్చోండి, ముందుకు కూర్చోండి. చాలే, అందరూ లేద్దండి. ఏ కూటానికి వెళ్ళినా ఆడవాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకు ఉండే భక్తి మగవాళ్ళకు లేదు. వాళ్ళకు భక్తి ఎక్కువ, లోబడేది తక్కువ. మగవాళ్ళకి భక్తి తక్కువ, నిద్ర ఎక్కువ. అంకుల్ వెళ్ళిపోయినాడు ఫ్యాన్ కిందికి లక్షణంగా. నువ్వు ఎంజాయ్ చేసుకో, నిన్ను మాట్లాడే ఒట్టు. మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా వాక్యం వినాల. దేవుడు మనకి దాన్నేమో పాస్టర్ గారు 11ంటికే రమ్మన్నారు. మా అయ్యగారు, మా కెప్టెన్ గారు అతి లేదు గతి లేదు. అందుకని మేము బట్టలు వేసుకొని కూర్చోన్నాం. మళ్ళీ ఏదో మేము ఫోన్ చేస్తే రమ్మని చెప్పినారు. లేకపోతే ఎప్పుడో మేము రావాల్సింది. కూటాలు ముందుగా ప్రారంభించి ముందుగా ముగించుకుంటే మంచిది. మనం కూటాలు హరికథ బుర్రకథ లాగా గంటలు గంటలు పెట్టుకుంటారు, వేస్ట్ అది. దేవుడు కూడా చిన్న చిన్న ప్రసంగాలు చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనుషులు ఎంతగా వినగలరో అంతసేపు వినిపించేటట్టు, మనుషులు ఎంతసేపు కూర్చోగలరో అంతసేపు కూర్చొనేటట్టు మనం చూసుకోవాలి. మనకు దొరికినారు కదా వీళ్ళని బ్యాండ్ బజాయించకూడదు. వాళ్ళు మన ముందు కూర్చుంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఏమేమో ఉంటాయి. అబ్రహాం గారికి షుగర్ ఉంది, ఇంకొక అరగంట అయితే లోపల ఉండి పేగులు అరుస్తాయి, పదం బయటికి అని. ఇట్లా చాలా ఉంటాయి. మీరు ఎప్పుడు ఏ కూటానికి వెళ్ళినా వాళ్ళు కూర్చోగలిగినంతసేపే మనం కూర్చోబెట్టాలా, వినగలిగినంతసేపే చెప్పాలా. అది దాన్ని ఏమంటారంటే నేర్చుకునే వాళ్ళకి అది ఒక మంచి అవకాశం. మన ముందు కూర్చున్నారని మనము ఓని చెప్పుకుంటా కూర్చుంటే ప్రయోజనము లేదు. ఇది యేసు ప్రభు రాకడ దినాలని నిలబడిన ప్రతి దైవ సేవకుడు చెప్తా ఉంటారు. యూట్యూబ్లో ఇప్పుడు యుద్ధములను గురించి, సమాచారాలను గురించి, దానియేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలను గురించి, యెహెజ్కేలులో చెప్పబడిన గోగు మాగోగుల గురించి, ప్రకటనలో చెప్పబడినటువంటి విషయాలు ఎన్నెన్నో చెప్తా ఉన్నారు. ఈ చివరి దినాలలో యేసు ప్రభుల వారి రాకడ గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసు ప్రభుల వారు బోధించిన బోధలు, దానియేలు గ్రంథంలో ప్రవచనాలు, యెహెజ్కేలు గ్రంథంలో ప్రవచనాలు, ఇవన్నీ చాలామంది భక్తులు చెప్తా ఉన్నారు. అవన్నీ నిజంగా చాలా గొప్ప సమాచారాలు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే నా ఉద్దేశం ఏమిటంటే ప్రభువు రాకడ అనేది ఖచ్చితం. ఇది
అపోస్తుల దినాల నుండి కాకుండా యేసు ప్రభులు వారు బోధించే దినాలలోనే ఆయన శిష్యులు అడిగారు, ప్రభు నీ రాకడకు సూచనలేమి అని అడిగితే ప్రభులు వారు ఈ విధంగా చెప్పారు, మనుష్య కుమారుని రాకడ దినాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తూ రాజ్యం మీదికి రాజ్యము, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, ఒకని ఇంటి వారే వానికి విరోధంగా లేస్తారు. ఇవన్నీ మనుష్య కుమారుని రాకడకు సూచనలు. అయితే ఎప్పుడు అనేది నాకు తెలియదు, అది తండ్రికి ఒక్కరికే తెలుసు అని చెప్పి అన్నాడు. అయితే దేవుని పిల్లలు నాకుల తాండా వాళ్ళు కూడా వచ్చినారు. దయచేసి గమనించాల్సింది, మనుష్య కుమారుని రాకడ దినాలు ఎవరికీ తెలియవు, ఆఖరికి యేసు ప్రభువు కూడా తెలియదు. తెలిసిందల్లా తండ్రికి ఒక్కరికే. కాబట్టి తండ్రి ఇష్టం, ఆయన ఎప్పుడు కుమారుని వెళ్ళమంటాడో, సంఘాన్ని ఎప్పుడు తీసుకురమ్మంటాడో తండ్రి ఇష్టం మీద ఆధారపడి ఉంది. అందుకని భూమి మీద ఉన్నటువంటి సంఘం ఎట్లా జీవించాలంటే కుమారుని ద్వారా పొందుకున్న రక్షణని కాపాడుకుంటూ, కుమారుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని జాగ్రత్తగా కాపాడుకుంటూ తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ బ్రతకాల. బైబిల్ ఏమంటుందంటే, లోకము దాని ఆశ గతించిపోతుంది, తండ్రి చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవిస్తాడంటాడు. యేసు ప్రభు ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఎప్పుడు తండ్రి చిత్తాన్ని మనం జరిగిస్తామో నిరంతరము జీవిస్తాము అని అంటాం. నిరంతరము జీవించడం అనేటటువంటిది యుగ యుగాలు బ్రతుకుతాము అనేటటువంటి మాటకు సంబంధించింది. యుగ యుగాలు బ్రతకటానికి ఈ శరీరము సహకరించదు. ఈ శరీరము కొంతకాలమే ఉంటుంది. ఈ శరీరం ఎందుకు అంటే, లోపటున్న అంతరంగ పురుషునికి ఇది గుడారం. మీరు ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్నారు. నా లోపటున్న అంతరంగ పురుషునికి శరీరము ఒక గుడారం, ఒక ఇల్లు. కాబట్టి ఇది ఉంటుంది. ఈ శరీరము ఈ లోకంలో ఈతి బాధలన్నీ అనుభవిస్తూ ఉంటుంది. అనారోగ్యము, అవమానాలు, నిందలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ శరీరం అనుభవిస్తూ ఉంటుంది. వీటినన్నింటినీ అనుభవిస్తూ లోపటున్న అంతరంగ పురుషుడు కలిగే ఈతి బాధల్ని బట్టి కాక, అంతరంగ పురుషుడు దేవుని కలుసుకోవటానికి ఉండాలి. ఎంతమందికి అంతరంగ పురుషుడు తెలుసు? మా సేనాకు ఒక్కడికే తెలుసు అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు ఎంతమందికి తెలుసు? చెప్పుమా. మళ్ళీ ఏం అడుగుతాను నాయన? ఏం అడగను. అంతరంగ పురుషుడు ఎంతమందికి తెలుసు? వేమలా వాయనెవరు ఆయన అని ఎంతమందికి అంతరంగ పురుషుడు తెలుసు? పౌలు గారికి తెలుసు, జాషువా గారికి తెలుసు, అబ్రహాముకు తెలిసినట్టే ఉంది, తెలియనట్టుంది, ఎత్తుతాడు దించుతాడు. పాస్టర్ గారికి తెలుసు. మీకెవరికి తెలియదా అమ్మా? మా పిల్లలకి అందరికీ తెలిసినట్టుంది. అంతరంగ పురుషుడు అంటే మీ లోపల ఉండేవాడు. ఆయన అంటాడు, దప్పిక అవుతా ఉంది అంటాడు అంతరంగ పురుషుడు. అప్పుడు ఈ శరీరం పోయి కొన్ని నీళ్లు తాగుతుంది. ఆకలి అవుతా ఉంది అంటాడు. ఈ శరీరము యొక్క అవసరాలను తెలియపరిచేవాడే అంతరంగ పురుషుడు. కడుపు నొప్పి అంటాడు. కడుపు చెప్పదు మనకు నొప్పి అని, ఆయన చెప్తాడు కడుపు నొప్పి అని. ఎంతమందికి కడుపు ఉంది?
మనుషులా మీరు? మీకు లేదు కడుపు, ఆడబిడ్డలకు ఉంది కడుపు. అందుకే అంటారు బిడ్డకి కడుపు వచ్చిందేనని. మొత్తం ఎత్తేసినారు కడుపు మాకుందని. నేను అడిగే అరే భగవంతుడా, భలే వాళ్ళు మీరు. రాత్రికి మీరందరూ చీరలు కట్టుకొని రండి. జాషువా గారు, వాళ్ళకి మీరే లీడరు, ఒక్కొక్కరికి చీర కొనియండి. ఓకే, అందరికీ కడుపులు ఉన్నాయి అని చెప్పుకున్నారు. వెరీ గుడ్. నేను అడిగే తినే కడుపు కాదు, కనే కడుపు. ఓకే, కడుపు. మావాడు రమేష్ కూడా ఎత్తినాడు, నాకు కూడా కడుపు. ఒరే, మదనపల్లి వచ్చినాక మీకు అందరికీ చీరలు కొనిస్తుంది దేవుడి పెట్టేట్లు. కానీ ఓకే, వీళ్ళేమో కొంతమంది ఎత్తలే. కనే కడుపు వేరు, తినే కడుపు వేరు. నేను అడిగింది కనే కడుపు. ఎంతమందికి కనే కడుపు ఉంది? అయ్యా, మేము ఎత్తంరా బాబు, మళ్ళీ ఏమంటారు? మీరంతా పిల్లల్ని కన్నోళ్ళే కదా, కనే కడుపు మీకుంది. ఎందుకు అనుమానిస్తున్నారు? నాకుందా లేదా అని. ఎవరే ఫాస్ట్ గారు, మీ వాళ్ళు భలే ఉన్నారు. ఓకే, మీరు అమ్మలు, మీకు దేవుడు కనికరం చూపెట్టి ఒక కనే కడుపుని ఇచ్చినాడు, మహానుభావులకి తినే కడుపుని ఇచ్చినాడు. ఓకే ఓకే, అది నొప్పి అని చెప్పేవాడే అంతరంగ పురుషుడు. ఆకలి అని చెప్పేవాడే అంతరంగ పురుషుడు. నాకు 10 రూపాయలు కావాలి అని చెప్పేవాడే అంతరంగ పురుషుడు. భౌతిక శరీర అవసరాలను గురించి నీకు తెలియజెప్పేవాడు అంతరంగ పురుషుడు. ఈ అంతరంగ పురుషుడు ఎవరితో సంబంధం కలిగి ఉంటాడంటే ఇద్దరితో సంబంధం కలిగి ఉంటాడు. ఒకటి ఉంటే దేవునితో, లేకుంటే దయ్యంతో. వీళ్ళిద్దరితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. అంతరంగ పురుషుడు ఎవరితో సంబంధం కలిగి ఉంటాడో వాళ్ళ కార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసుంచుతారు, శరీరానుసారులు శరీర కార్యాల మీద మనసుంచుతారు అని చెప్పారు. చాలామంది బిడ్డలు ఈ రోజున ఎక్కువ శరీర కార్యాల మీద మనసుంచి భక్తిగానే వస్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు. శరీర కార్యాల మీద అంటే కోపపడతారు, అనుమానిస్తారు, అబద్ధాలు చెప్తారు. రాత్రి కూడా చెప్పిన ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. దాని అర్థము మన అంతరంగ పురుషుడు ఇంకా దేవుని మీద ఆధారపడలేదు. దేవునితో మన అంతరంగ పురుషుడు చక్కటి సంబంధాన్ని కలిగి ఉండలేదు అని దానికి అర్థమవుతుంది. దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది, యేసు ప్రభులు వారిని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడాను ఆత్మానుసారంగా బ్రతకటానికి మనం నేర్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనకు మంచిగా తెలియజెప్పటానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు చాలా మనకు సహాయపడతాయి. పౌలు గారు రాసిన పత్రికలు జాగ్రత్తగా మనం చదువుకుంటే మనము ఎలాగా ఆత్మీయతలో ఎదగాలి, ఎలాగా వచ్చేటటువంటి పెళ్లి కుమారుడైన యేసు ప్రభుల వారిని కలుసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వివరంగా చెప్పబడ్డాయి. ఈ రోజున పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు నెమ్మదిగా చెప్తాను.
మీరు జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 5వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనం వరకు చెప్తాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అని అంటారు. అందరూ వినాలి. బైబిల్ అంటే అది, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అని అంటాడు. తాగేయండి మా. మీరు కల్లంగుల్లో సీసాలు మార్చుకున్నట్టు మార్చుకుంటా ఉండు. తాగేసేయండి, తాగేయి. నేను మళ్ళీ స్టార్ట్ చేసినాక మళ్ళీ సీసా ఎత్తద్దు, తాగేయి. ఇప్పుడు 3 చేతులు మారినది అది. తాగవా? వాడెవడ్రా మళ్ళా వచ్చినాడు? ఆంటీ బయట తీసుకో. ఏది మన నోట్లో పెట్టేసింది? పిల్లలు ఏడిస్తే బయట తీసుకెళ్ళమా. ఈడకు వాడు కయ్యో కుయ్యో అంటే నీ వెనకోళ్ళు ముందోళ్ళు పక్కోళ్ళు అందరు చూస్తారు, నేను కూడా చూస్తాను. ఇప్పుడు తాపు, వాడు తాగడంట్లే, బయటికి తీసుకెళ్ళి. తాగేసినావమ్మా? బాగా వినాలి దయచేసి. కానుకకి డబ్బులు తెచ్చుకోలేదా? కానుక పెడతారా పాస్టర్ గారు? వాళ్ళు ఎందుకు చెప్పుకుంటా ఉంటారు ఏదైనా చిల్లర ఉంటే అని. వేస్తే వేస్త్రి, వేయకపోతే పోతిరి. వాక్యం వినండి, సరేనా? సరేనా? అట్లా చెప్పండి. ఈ సర్దనే సరిపోతుంది టైం అంతా కూడాను. మా చర్చిలో అంటే తరిమేసి ఉండేవాడిని బయట. నేను తరమనక్కర్లేదమ్మా, ఆడున్నాడు చూడు, బయట ఎత్తకపోయి వేస్తాడు కిందికి. లేరా నువ్వు అట్లా అందరూ చూడండి, దాన్ని చూడండి, లైట్ వేసి చూడండి మా వాడిని. ఎందుకు అట్లా నవ్వుతావు? ప్రైజ్ ద లార్డ్. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అని అంటారు. మనకు పైవారు చాలామంది ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రులు పైవారు, భార్యకు భర్త పైవాడు, ఉద్యోగం చేసే స్థలంలో మీ ఆఫీసర్లు మీకు పైవారు, వ్యవసాయం చేసే దగ్గర పొలపు యజమాని మీకు పైవాడు, వాళ్ళు మీకు బుద్ధి చెప్తారు అన్నాడు. ఇక్కడ చెప్పింది సంఘంలో మీకు పైవాళ్ళు ఒకరు ఉన్నారు. ఆ పై వాళ్ళను మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సంఘంలో మీకు పైన ఉన్నవారు మీకు బుద్ధి చెప్తారు అని చెప్పాడు. సంఘంలో పైన ఉన్నవారు మీకేం చెప్తారంటే బుద్ధి చెప్తారు అన్నాడు. మీ పైవారు దైవ సేవకులు, పాస్టర్ గారు, అంతకు మునుపు వాళ్ళ తండ్రి గారు. వాళ్ళు పైవారుగా ఉండి మీరేమనుకుంటారు? మంచి ప్రసంగాలు చేసినారు మా అయ్యగారు, మంచి పాటలు పాడతారు మా అయ్యగారు అని చెప్తారు. మీ పైన ఉన్నటువంటి ఆ అధికారి ఇక్కడ నిలబడి మీకు బుద్ధి చెప్తూ ఉంటాడు. చేసేది ప్రసంగమే అయినా ఆ ప్రసంగము మీకు బుద్ధి చెప్తూ ఉంటుంది. అబద్ధం చెప్పద్దు అనేది అబద్ధం చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్పడం, కోపపడద్దు
అనేది కోపపడే వాళ్లకు బుద్ధి చెప్పడం. అనుమానించద్దు అనేది అనుమానించే వాళ్లకు బుద్ధి చెప్పడం. మీ పైన అధికారులుగా ఉన్నటువంటి వారు ఇక్కడ నిలబడి మీకు బుద్ధి చెప్తూ ఉంటారు. ఈ బుద్ధి చెప్పేటప్పుడు వాళ్ళను మనము మన్నన చేయాలి, అంటే గౌరవించాలి అని అర్థం. చాలామంది ఇక్కడ దైవ సేవకుడు నిలబడి మాట్లాడేటప్పుడు నా గురించే చెప్పినాడు అని కొంతమంది అంటారు. నీ గురించి గాక పొలంలో గేదెలు మేపుకుంటున్న అమ్మమ్మకు చెప్తాడా పోయి? ఇక్కడ ఉండే వాళ్ళకే ఆ దైవ సేవకుడు చెప్తాడు. అవునంటారా కాదంటారా? దేవుడు నిన్ను చూసి నీకు బుద్ధి కావాలని లేదని, బుద్ధి రావాలని దైవ సేవకుడిని నిలవబెట్టి మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు. ఆ రీతిగా దైవ సేవకుడు బోధించేటప్పుడు నా తప్పితం నాకు తెలిసినప్పుడు నేను ఆ దైవ సేవకుని గౌరవించాలి. ప్రభువా, నీవు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడుతున్నావు, నా తప్పితం నాకు తెలియజెప్పావు. నాకు ఈ తప్పు తెలియకపోతే ఈ తప్పుతోటే నేను జీవించి చనిపోయేవాడిని. ఈ తప్పుతో నేను జీవించి చనిపోతే ఇంతకాలం భక్తిని నేను పాటిస్తూ ఈ తప్పు చేస్తూ చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడిని. ఎంత మంచి దేవుడు! దైవ సేవకుని ద్వారా నాకు మీరు బుద్ధి చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ తప్పు నేను చేయనని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆ తప్పును విడిచిపెట్టేయాలి. ఆ తప్పుని విడిచిపెట్టేయాలి. దీన్ని ఏమంటారంటే, మనము ఈ చర్చికి ఒక పేరు ఉంటుంది. ఈ చర్చిని నడిపించే దైవ సేవకులు ఫలానా అని చెప్తారు. వాస్తవానికి దీన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక పాఠశాల అని అర్థం. మనము భౌతికంగా చదువుకుంటాం. బాబు ఏం చదువుతావు? 10th అండి. నువ్వేం చదువుతావు? 2nd ఇయర్ అండి. నువ్వేం చదువుతావు? డిగ్రీ అండి. ఇక్కడ ఆధ్యాత్మికమైన పాఠశాలలో మొదటిది యేసయ్య నందు విశ్వాసం ఉంచడం. రెండవది, ఎవరి యందు నువ్వు విశ్వాసం ఉంచావో ఆయన నీకు ఇచ్చే రక్షణ పొందుకోవడం. మూడవది, ఆయన పరిశుద్ధ ఆత్మను కూడా ఇచ్చాడు, అది కూడా పొందుకోవడం. నాలుగవది, ఆయన నాకు బుద్ధి చెప్పేటప్పుడు, మా దైవ సేవకుని ద్వారా నాకు బుద్ధి చెప్పేటప్పుడు నేను జాగ్రత్తగా నా బుద్ధి లేని తరమును విడిచిపెట్టి బుద్ధిగా బ్రతికేది నేర్చుకోవాలి. ఇది ఆధ్యాత్మికమైన పాఠశాల. చాలామంది దైవ సేవకుని తిరస్కరిస్తూ ఉంటారు. ఈయన నాకే చెప్పినాడు, ఈయనకి వేరే ప్రసంగం లేదా? పోయిన వారం నాకే చెప్పినాడు, ఈ వారం నాకే చెప్పినాడని. ప్రతి వారము నీతోనే దేవుడు దైవ సేవకుని ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించాడు గనుక బుద్ధి లేకుండా నరకానికి వెళ్ళకూడదని దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇది మొదటి మాట. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. తరువాత వేడుకొనుచున్నాం, మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. దైవ సేవకుని యొక్క పనిని బట్టి మిక్కిలి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొనవలెనని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు. దైవ సేవకుని మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి అనని దయచేసి గమనించాలి. మీకు వాక్యం బోధించేటటువంటి దైవ సేవకుని మిక్కిలి ఘనముగా అంటే
చాలా గౌరవంగా, అందరికంటే గౌరవంగా ఉన్నట్టుండి మోడీ గారు వచ్చినారనుకో ఇక్కడికి, మీరందరూ ఏం చేస్తారు? ఏమీ చేయరా? సేవకుడిని వదిలిపెట్టి పొరుగో అందరూ వెళ్ళిపోతాం వాటికి. ఒరే ఆగరా మళ్ళా దొరకడు, వెళ్ళిపోతాం. అబ్రహాం గారు ముందుకు పరిగెత్తారు. అబ్రహాం గారు, మీ నాయన చాలా భక్తిపడు, ఆయన పోయినాడు కానీ నేను మోడీ దగ్గరికి పోతాను, నాకు బాబు ఆయన పోయిన తర్వాత వస్తానంటాడు. మోడీ అంత దూరం వద్దులే కానీ పవన్ కళ్యాణ్ వచ్చినాడు అనుకోండి, పాస్టమ్మ గారు కూడా వెళ్ళిపోతారు. ఏమండి ఒక 5 వచ్చేస్తాను అని చెప్పదు, సైలెంట్గా ఆగండి అనుకుంటూ వెళ్ళిపోతారు. దయచేసి గమనించాల్సింది. ఆ రెండో వరుసలో చాలామంది సీరియస్గా మూతులు పెట్టి నన్ను చూస్తూ ఉంటారు. అంటే వస్తాడా పవన్ కళ్యాణ్ అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వస్తే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు కానీ, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ మీ దైవ సేవకుని కంటే వెనకే. మీ దైవ సేవకుని కంటే వెనకే. పౌలు గారు చెప్తారు, వాళ్ళు మీకు బుద్ధి చెప్పరు, వాళ్ళు మీకు పథకాలు ఇస్తారు. అమ్మ ఒడి, నాయన ఒడి, తాత ఒడి, అమ్మమ్మ ఒడి ఇవి ఇస్తారు. మీ దైవ సేవకుడు మీకు బుద్ధి చెప్తాడు. ఎందుకు మా దైవ సేవకుడు మాకు చెప్పే బుద్ధి దేనికి పనికొస్తుందంటే, లోపటున్న అంతరంగ పురుషుడు సరిచేయబడి యేసు ప్రభు ఎదుట నిలబడే సామర్థ్యత కోసము దైవ సేవకుడు నాకు బుద్ధి చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పురుషులకు కూడా బస్సు ఫ్రీ అనుకున్నాను కానీ ఖజానా ఖాళీ అంటాడు ఆయన. ఆయన ప్రతి మాటకి ఇదే ఉపయోగిస్తాడు, ఖజానా ఖాళీ. మరి నీ దగ్గర ఉండేది నింపచ్చు కదా. మస్తుగా ఉంది ఆయన దగ్గర, మహానుభావుడు. ఆయన ఏమైనా పొద్దున్న లేచి అమ్మా బాబు అని అడుక్కుంటాడా? బోల్డ్ అంతుంది. అందరు ఖజానా మీద పడి ఖాళీ అంటారు. దయచేసి గమనించాల్సింది, మీ దైవ సేవకుడు ఎప్పుడు ఖాళీ అనడు. దేవుడు తనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి సంఘంలో ప్రతి బిడ్డ కూడా యేసు ప్రభుల వారిని కలుసుకోవాలి, యేసు ప్రభుల వారి ఇంటికి ఎలాగైనా వీళ్ళని తీసుకెళ్ళాలి అనే తాపత్రత మీ దైవ సేవకుడికి ఉంటుంది. మీరు పడుకొని నిద్రపోవచ్చు, మీ సేవకుడు పడుకోడు. తెల్లవారి 4 3 లేచి తనకి ఎవరెవరికి మనసులో వస్తాడో వాళ్ళందరి కోసం, ప్రభా ఈ బిడ్డల్ని కాపాడయ్యా, ఈ కుటుంబాన్ని కాపాడయ్యా, వాళ్ళ అప్పుల్లో ఉన్నారయ్యా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాలేదయ్యా, వాళ్ళ బిడ్డ ఫెయిల్ అయిందని చాలా దుఃఖంలో ఉన్నారయ్యా, ఆమె భర్త చనిపోయినాడు, ఇట్లే చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే మీరు ప్రభులో స్థిరంగా నిలబడాలని. ఏదో జరిగిన నష్టాన్ని బట్టి ఎక్కడ మీరు లోకంలోకి వెళ్ళిపోతారు అనే భయం. అంతేకాదు, ఉపవాసాలు కూడా ప్రకటన చేస్తాడు. పలానా శుక్రవారం ఉపవాసం, పలానా బుధవారం ఉపవాసం అని చెప్తాడు. ఎందుకంటే మిమ్మల్ని ఫస్ట్ పెట్టించాలని కాదు, కానీ ఈ శరీరాన్ని ఎలాగైనా ఆ కోరికలు చంపి లోపటున్న అంతరంగ పురుషుడిని బలపరచాలి అనే ఉద్దేశం, అంతే. ఆ ఉద్దేశంతో సంఘాన్ని దైవ సేవకుడు శరీర సంబంధమైన కోరికలను చంపి ఆత్మ సంబంధమైన విషయాలలో మిమ్మల్ని బలపరచాలని ఉపవాస కూడికలు పెడతారు. మనం ఎట్లాంటోళ్ళో తెలుసా? పొద్దున్న నిద్ర లేస్తాను, ఇంత టీ తాగి వచ్చేటప్పుడు మళ్ళీ మజ్జిగోగింత దాగి ఏమీ తెలియనట్టు మూతి ఇట్లా పెట్టుకొని కూర్చో ఉంటాం, అస్సలు ఏమీ ఎరగనట్టు. ఇంతంత సీసాయిలు తాగేసి వచ్చి కూర్చొని
ఎరగనట్టు ఉంటాం. పాపం పాస్టర్ గారు మూతి చూసి ఈ ఉపవాస కూటమైన తర్వాత మా బిడ్డలకు అన్నం పెట్టాలా అని పాస్టర్ గారు వాక్యం చెప్పి కన్నీళ్లతో చెప్పి ఏదేదో చేస్తాడు. కూటమైన తర్వాత భోజనం పెడితే తినేసి ఇంత ఖర్చు అయింది కదా పాస్టర్ గారికి ఏమైనా ఇద్దాం అనుకోరు. చెయ్యి ఆయన సొక్కాయికే తుడిచేసి వెళ్ళిపోతారు. ఘోరాతి ఘోరమైన మనుషులు వీళ్ళంతా. తినేసి ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ? 1 2 3 4. అంకుల్ మీరు దేవుని సేవకులా? అంకుల్ నిద్రలో ఏంటికో చెయ్యి పైకెత్తినాడు. నేనేం చంద్రబాబా భలే ఓడి నువ్వు. ఎంతమంది దైవ సేవకులు ఉన్నారంటే ఏదో మనకు కూడా తగులుతుందిలే ఎత్తినాడు చెయ్యి పైకి. ఏం తగలదేడా. వెరీ గుడ్. వినండి, రాబోయే దినాల్లోనైనా నువ్వు దైవ సేవకుడు అవుతావు అనుకుంటే ఇప్పుడే నాకంటే ఎక్కువ ముదిరిపోయినావు. రాబోయే దినాలు నీకు ఆ ఛాన్స్ లేదు అంకుల్. ఓకే, అందరు హల్లెలూయా చెప్దాం. రాత్రి ఒక కేసు దొరికింది నాకు. హల్లెలూయా చెప్పరంటే నేను చెప్పనంటాడు. నా ముందు కూర్చో ఎట్టని పట్టుకై చేసినాడు నా ముందు. ఎందుకు చెప్పమంటే నేను అనవసరంగా చెప్పనని. నిద్రపోవద్దంటే నేను నిద్రపోలేదంటాడు. ఊగుతూ ఉంటాడు పాపం. ఈరోజు వాడేనా? వాడు రాలే జీవితంలో. నా మూతి వాడు చూడ్డు, వాని మూతి నేను చూడను. అయిపోయింది. ఓకే, కాబట్టి దైవ సేవకుని ఘనంగా ఎంచేది నేర్చుకోవాలి. ఘనంగా ఎంచడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పౌలు గారు చెప్తారు. ఏమంటారంటే, మీకు వాక్యోపదేశము చేయనటువంటి వానికి మంచి పదార్థములన్నింటిలో కూడా భాగమియాలి అన్నాడు. వాక్యోపదేశము చేసేటటువంటి దైవ సేవకునికి మంచి పదార్థాలన్నింటిలో భాగమియాలి అన్నాడు. మంచి పదార్థాలు ఏమేమో చెప్పండి. మనం చెప్పకూడదు. అబ్రహం గారు వాళ్ళు సేవకులు ఒకటి అయిపోయినారు అనుకుంటారు. విశ్వాసులు చెప్పాలి మంచి పదార్థాలు ఏమి. సిరే చెప్పవా? వెరీ గుడ్. ఆయన 24 గంటలు ఇట్లా లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ధనం ఓకే. మంచి పదార్థాలు అంటే బంగారము, వెండి, ఇల్లు, డబ్బు, పొలము అన్నింటిలో దైవ సేవకునికి భాగం ఇవ్వాలి. మీరు ఒక ఇల్లు కట్టి, అయ్యగారు మీరు ఇంటిని ప్రతిష్ట చేయండి అంటే ఆయన వచ్చి పాపం రిబ్బన్ కట్ చేసి లోపలికి పరిశుద్ధ అది కాదు, ఇజ్రాయేలు సైన్యం. అబ్రహం గారు ఎత్తుకోండి. ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అంటాడు. వీళ్ళు ముందర నడొద్దు, నా ముందర నడు నాని. అంతా నడిపించి అంతా అన్ని ఇండ్లలో అన్ని గదులు, ఇది బెడ్రూమ్, ఇది 2వ బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెను, ఇది వంటిల్లు, అది పెంటిల్లు, అన్నీ చూపిస్తారు. అన్నీ చూపించి ప్రార్థనలు చేపిస్తారు. పాస్టర్ గారికి పోయేటప్పుడు కనిపించకుండా కవర్ ఇస్తాడు. పాస్టర్ గారు చిన్నగా ఇట్లా తడిమి చూస్తాడు. పలసగా ఉంటుంది అది. లోపల దుఃఖం ఎంత దుఃఖమో. ఇంత చేసి ఇశ్రాయేలీల దేవుడిని ఇంట్లోకి ముందు నడిపిస్తే వీడు నన్ను పేపర్తో బయటికి నడిపిస్తూ ఉన్నాడని. దేవుడు ఏమంటాడో తెలుసా? ఘనపరచండి దైవ సేవకుని, మిక్కిలి ఘనపరచండి. ఒకరు చెప్పడం లేదా అయ్యగారు మీ చర్చిలో విశ్వాసులు? మీ దగ్గర కొట్టేసేటట్టు ఉన్నారు వీళ్ళు. వినండి, దైవ సేవకుని ఎట్లా ఘనపరచాలా? అమ్మ మీరున్నట్టు మదనపల్లిలో వాళ్ళు చెప్పని మిక్కిలి అడుగులు దీపాలు చెప్పండి. మిక్కిలి
వాళ్ళులే మిక్కిలే అని చెప్పండి. మా గడియ మిక్కిలి దైవ సేవకుని ఘనపరచాలి. డబ్బుతో, బంగారంతో, భూములతో ఇల్లు కడితే మా ఇంట్లో ఒక గది దైవ సేవకునికి అది తిరగలేదు, ఆ నోరు తిరగలేదు. ఇల్లు కడితే ఒక గది మా దైవ సేవకుని కంటే ఇల్లు కడితే దాదాపు మిక్కిలి గణపరచాలి. హల్లెలూయా. ఏం అంత గణపరచాల్సిన పనేముంది? ఆయన మీ అంతరంగ పురుషునికి బుద్ధి చెప్పే ఆయన. లోకంలో ఎంఆర్ఓ చెప్పలేడు, విఆర్ఓ చెప్పలేడు, విఆర్ఏ చెప్పలేడు. ఏడి మా ఓడి విఆర్ఏ అదాడున్నాడు. విఆర్ఏ చెప్పలేడు, కలెక్టర్ చెప్పలేడు, సబ్ ఇన్స్పెక్టర్ చెప్పలేడు, ఎవరు చెప్పలేరు. దైవ సేవకుడు ఒక్కరు మాత్రమే నీకు బుద్ధి చెప్పే వాడు. హల్లెలూయా. ఏం కావాలి అంకుల్? ఏందో ఇట్లా అట్లా అంటాను. ఏంది ఆ ఫ్యాన్ అంటే ఈయన వద్దులే, ఎవరికి లేదు, నాకు కూడా లేదు, వద్దు ఫ్యాను. వినండి అయ్యా. కాబట్టి ఎవరు దైవ సేవకుని మిక్కిలిగా ఘనపరుస్తారో దేవుడు వారిని మిక్కిలిగా ఘనపరుస్తాడు. దైవ సేవకుని ఎవరు హీనంగా చూస్తారో దేవుడు వారిని హీనంగా చూస్తాడు. హీనాతి హీనమైన పరిస్థితి ఏమిటంటే, యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు వాళ్ళని అస్సలు పట్టించుకోవడం. ఎందుకంటే తమకు బుద్ధి చెప్పిన, ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందటానికి తమకు బుద్ధి చెప్పిన నా సేవకుని వారు హీనపరిచారు. కాబట్టి వాళ్ళు నన్ను హీనపరిచారు. ప్రభు అంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు. ఘనపరచని వారిని ఆయన ఘనపరిచే ప్రసక్తి లేదు. నాకు దేవుడంటే చాలా ఇష్టం అనేవాళ్ళు దైవ సేవకుడు అంటే కూడా ఇష్టమని చెప్పాలి. నాకు దేవుడంటే చాలా ప్రేమ, దైవ సేవకుడు అంటే కూడా నాకు ప్రేమ అని చెప్పాలి. దేవుడు నేరుగానే ఎదురుకొచ్చి నిలబడ్డావు. దైవ సేవకుని రూపంలో ప్రభువుల వారు నిలబడి ఆయన నోటి నుండి ఎన్నో ఆలోచనలు మనకు బోధిస్తూ ఉంటాడు. కాబట్టి దైవ సేవకుని మిక్కిలిగా ఘనపరచాలి అని చెప్తూ, ఘనపరచవలనని, ఘనముగా ఎంచవలనని మిమ్మును వేడుకొనుచున్నాను అంటే చాలా బతిమలాడుకుంటున్నానయ్యా, దైవ సేవకుల్ని మీరు మిక్కిలి ఘనపరచడం లేదు అని. రెండవ మాట అంటాడు, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడి. ఒకరితో ఒకరు ఎట్లుండాలి? ఒకరితో ఒకరు ఎట్లుండాలి? సమాధానముగా ఉండాలి. ఏది మీ పక్క వాళ్లకు చేయిచ్చి మనమిద్దరము సమాధానంగా ఉందామా అనండి. ఒట్టి చేతులు పెట్టుకొని అనేదిగా నోరు తెరిచి చెప్పాలా? చూడు ఆంటీ వాళ్ళు ఈడ్చుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకరిని. ఏనండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలని. మన దేవుడు సమాధానానికి కర్త. కాబట్టి సమాధానమునకు కర్త అయిన యేసు ప్రభు రక్తంతో కడగబడిన తరువాత నేను కూడా ఒకరితో ఒకరము సమాధానంగా ఉండాలి. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని చూసి సమాధానంగా ఉందామా అనేది కాదు. మీకెవరు ఇష్టం లేదో వాళ్ళని చూసి సమాధానంగా ఉందామా అనాల. మీకు ఎంతమందికి శత్రువులు లేరో చేయి పైకి ఎత్తండి. ఈమె అజాత శత్రువు. ఎంతమందికి శత్రువులు లేరో చేయి పైకి ఎత్తండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. పాస్టర్ గారు నేను వెళ్ళొస్తాను. అంతా శత్రువులు ఉండేవాళ్ళు, ఎందుకు ఇంకెళ్ళకి బోధించేది నేను? విమల, నీకు కూడా శత్రువులు ఉన్నారా? పరలోకానికి పామే. శత్రుత్వాలు మానుకోయే తల్లి. రేపో మాపో నేను ముందు నువ్వు వెనకల వెళ్ళిపోతాము. ఆమె నా భార్య చెప్తా ఉండాలి, శత్రుత్వాలు మానుకోవాలి, అందరూ సమాధానంగా ఉండాలి. ఆమె లెఫ్ట్, ఆమె రైట్ ఇష్టమైన వాళ్ళు కూర్చున్నారు. ఆ లెఫ్ట్ థిక్ అండ్ థిన్, రైట్ కూడా థిక్ అండ్ థిన్. వాట్ అబౌట్ ఫ్రంట్ అండ్ బ్యాక్? దయచేసి గమనించాల్సింది, అందరితో సమాధానంగా ఉండాలి. నా చెయ్యి అందరికీ అందుబాటులో ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవంలో ఉన్నటువంటి ఒక దరిద్రమైన కల్చర్ ఏమిటంటే, వాళ్ళకు సమానంగా ఉండే వాళ్ళతో అయితే ప్రైజ్ లార్డ్, బాగుండవా పని అంటాడు. పనికి పని లేదు. బాగుండవా మనీకి మనీ లేదు. మనీ లేనంత మన చేయబోదు, పని లేనంత మన చేయబోదు. పని లేనంతోనూ మన చేయిపోవాలా, మనీ లేనంతోనూ మన చేయిపోవాలా. ఇంకా ఇంకొక చెడ్డ కల్చర్ ఈ దినాల్లో వచ్చింది. మా క్యాస్ట్ వాళ్ళు ఎవరు ఉండారా అని వెతుకుతాం. మన క్యాస్ట్ వాళ్ళు అయితే బాగున్నావా అని, మన క్యాస్ట్ కాకపోతే ప్రైజ్ లార్డ్ లేమ్మా అనేసి వెళ్ళిపోతాం. దయచేసి గమనించాల్సింది, అందరితో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి అని పౌలు గారు చెప్పడంలో ఉద్దేశం మొదటిది, సంఘం కంటే ముందు మీ కుటుంబంలో మీ మొగుడితో సమాధానంగా ఉన్నారా, మీ భార్యతో సమాధానంగా ఉన్నారా అని. ఎన్నో కేసులు వచ్చింటాయి ఆయన దగ్గరికి. సార్ మావాడు ఎగిరెగిరి హల్లెలూయా స్తోత్రం అని గంతులు వేస్తూ ఉన్నాడు, అదే గంతులు ఇంట్లో కూడా వేస్తాడు సార్. వేరే భాషతో మాట్లాడుతూ గంతులు వేస్తాడు సార్ వాడు, మాకు సమాధానం లేదని. ఆ ఆంటీ కూడా వచ్చి చెప్తుంది మాకు సమాధానం లేదని. అందుకు పౌలు గారు కుటుంబం అనకుండా, సంఘం అనకుండా, యేసయ్య రక్తంతో కడగబడ్డారు, ఆయన సమాధానమునకు కర్త కాబట్టి మీరు కూడా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. భార్య భర్తతో సమాధానంగా ఉండాలి, భర్త భార్యతో సమాధానంగా ఉండాలి. భర్తకు ఒకసారి కోపం వస్తే దాని మొగం చూడరా పంది ఉన్నట్టుంది అని అంటాడు. ఆమె అంటది, నేను నల్ల పంది, నువ్వు తెల్ల పంది అంటది. ఏమే అనింది నని, అబ్బే ఏమనలేదు నేను అని లోపల తిడుతుంది ఆమె కదా. నా ఎదురుగా ఎందుకు కూర్చుంటివి? దయచేసి గమనించాల్సింది, లోపల తిట్టుకోకూడదు, బయట తిట్టుకోకూడదు. సమాధానంగా బ్రతకాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బాబా సమాధానపరచువారు. అబ్రహాం గారు తెలీదా ఈ వాక్యము? మనోడు వెనక్కి వెళ్ళిపోయినాడు. సమాధానం లేని వాళ్ళు ఎవరెవరు రావు స్వామి చర్చిలో నాని. సమాధానపరచువారు నోట్లో వెళ్ళి వారు దేవుని. ఎంతమందికి దేవుని కుమారులు కుమార్తెలు కావాలని ఉంది? ఇంత ఎత్తద్దండి, ఇట్లా ఎత్తండి. ప్రైజ్ ఎత్తుమా, చేయి పైకి ఎత్తుమా. ఓకే, చూడు ఆంటీలు చూడు, ముసలి ఆంటీలు ఎంత బాగా ఎత్తినారు. మీకేమి ఒకరు 100 కేజీలు ఉంటారు, చేయి ఎత్తలేరా? ఇట్లా ఎత్తండి. ప్రైజ్ తెల్ల ప్రైజ్. మగబిడ్డలు చూడు, అబ్బాబ్బా హల్లెలూయా. మీరంతా దేవుని మీరంతా దేవుని కుమారులు కుమార్తెలు కావాలంటే ఒకరితో ఒకరు, భర్తతో సమాధానం లేకపోతే కూటమైన తర్వాత వెళ్ళి సమాధాన పడండి.
భార్యతో సమాధానం లేకపోతే భార్యతో సమాధానం పడండి. అప్పుడు మీరు ఎవరి కుమారులు అవుతారు? ఏ దేవుడు? అది చెప్పాల. దేవుడు అంటే 3 కోట్ల దేవతలు ఉన్నారు, మొత్తం దూకేస్తారు. అయ్యప్ప వచ్చేస్తాడు, కుయ్యప్ప వచ్చేస్తాడు, ఆయప్ప వస్తాడు, ఈయప్ప వస్తాడు, నా బిడ్డ నువ్వు అని అంటాడు. ఏ దేవుడు? అది చెప్పాల. ఏ దేవుడు? మీరు యేసయ్య కూతుర్లు, యేసయ్య కొడుకులు. అబ్బా అబ్బా, యేసయ్యకి కొడుకులైతే అంకుల్ నువ్వు నన్ను చూడడంలే, ఆ పక్క పెట్టినావు దృష్టి అంతా. నీ పేరేమి చెప్పవా? కార్డ్లెస్సా? చార్లెస్సా? కార్డ్లెస్ ఏందిరా బాబా అనిపించింది నాకు. ఇట్లా పేర్లు కూడా ఉంటాయా? అందుకే దీని పేరు అడవుల దీవి అన్నారు. కార్డ్లెస్లు, కార్డ్లెస్లు. అంకుల్ సారీ, చార్లెస్ అంకుల్ సారీ. సరే అను. అదే ఇప్పుడే సమాధానం గురించి చెప్తా ఉన్నాను. నీకు నాకు సమాధానం లేకుండా బయటికి పోతే నువ్వు ప్రభువు కొడుకు కాదు, నేను ప్రభువు కొడుకును కాదు, ఇద్దరు నరకంలో ఇద్దరు హాయ్ హాయ్ అనుకుంటాం. దానికి దయచేసి గమనించాల్సింది, మనం ప్రభువుకి పిల్లలైతే, ప్రభువు మనకు తండ్రి అయితే, తండ్రి ఆస్తికి మనం ఏమవుతాము? అబ్బా, ఇది బాగా తెలుసు. అబ్బ తరువాత ఆస్తికి మనమేం వారసులు అనేది తెలుసు. కాబట్టి యేసు ప్రభు మనకు తండ్రి అయితే, ఆ తండ్రి ఆస్తికి వారసులు ఆయన పిల్లలు అవుతారు. యేసు ప్రభు ఆస్తి ఏమి చెప్పండి? పరలోకం. దానికి మీరు వారసులవుతారు, దానికి మీరు వారసులవుతారు నిజంగానే. కాబట్టి నేను దేవుని కుమారుడిగా బ్రతకాలి, నేను దేవుని కుమార్తెగా బ్రతకాలి. నేను పాడడం వలన, ప్రసంగించడం వలన, ఉపవసించడం వలన దేవుని కుమారుడు కాలేను, దేవుని కుమార్తె కాలేను. ఒకరితో ఒకరు సమాధానంగా ఉన్నప్పుడే నేను దేవుని కుమార్తెనైతాను, దేవుని కుమారునైతాను. ఆయన నాకు తండ్రి అయితే ఆయన ఆస్తికి నేను వారసురాలవుతాను. ఆయన ఆస్తి పరలోకం, అది నాకు వారసత్వంగా వస్తుంది. కాబట్టి భూమి మీదనే మనము తండ్రి ఆస్తికి వారసులుగా మార్చబడాలి. మన తండ్రి ఆస్తికి వారసులుగా మార్చబడాలి. ఏం చేస్తే వారసులైతాము? సమాధాన పడితే. మనకు ఎవరి విషయంలో అసమాధానంగా ఉంటున్నామో దయచేసి మనసు విప్పి వారితో సమాధాన పడండి. నీవు సమాధాన పడిన సమయం నుండి దేవుడు అంటాడు, సాధన ఇంతవరకు ఆ బిడ్డ నీ బిడ్డగా బ్రతికాది, ఇప్పుడు సమాధాన పడింది, ఇప్పటి నుండి నా కుమార్తె ఆమె, నా కుమారుడు అతను, వారు నా ఆస్తికి వారసులు అవుతారు. దయచేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టద్దని ప్రభువు సైతానుని వారిస్తాడు. నేను సులభంగా చెప్తా ఉన్నాను, దేవుని పిల్లలు మీరు. దేవుడు కనికరించి దైవ జనుని ద్వారా వారం వారము ఎన్నో చక్కటి ఉపదేశాలు మనకు చేస్తూ మనకు బుద్ధి చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. చనిపోతూనే మహాజ్ఞాని అయిన సొలొమోన్ రాజు చెప్పాడు, మనం మరణిస్తూనే ఈ మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్తుందని, అంతరంగ పురుషుడు దేవుడి దగ్గరికి వెళ్తుందని. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాలి, నా కుమారుడా వచ్చేసావా, ఇదిగో నా కుడి పక్కకు రా, నా కుమార్తె వచ్చేసావా, నా కుడి ప్రక్కకు రా. నీవు దైవ సేవకుడు చెప్పిన బుద్ధి మాటలన్నీ జాగ్రత్తగా విని నీ బుద్ధిని మార్చుకున్నావు, దైవ సేవకుని మిక్కిలి గణపరిచావు,
నీవు అందరితో సమాధానంగా ఉన్నావు. ఎందుకంటే భూమి మీద నీవు జీవించవలసిన విధానాలు ఇంకేమి గొప్పగా చెప్పలేదు. కాబట్టి నువ్వు నా కుడి ప్రక్కకు వచ్చేయి, నా కుమారుడివి. నేను మన ఇంటికి వెళదాం. అక్కడ తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. నేను ఎక్కడుంటానో అక్కడ నీవు ఉంటావు. ఇబ్బంది పడాల్సిన పని లేదని దేవుడు ధైర్యపరుస్తాడు మనల్ని. ఆ రీతిగా ప్రభుల వారు మనల్ని తీసుకొని తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి వారసత్వం సంపాదించుకోవటానికి ఇప్పటికి 3 విషయాలు చెప్పాను. ఒకటి, బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి నేర్చుకోనండి. మీకు బుద్ధి చెప్పే దైవ సేవకుని మిక్కిలి గణపరచండి. దైవ సేవకుని ఎప్పుడు తప్పులు పట్టద్దు. దైవ సేవకుని కుటుంబాన్ని తప్పులు పట్టద్దు. దైవ సేవకుని గురించి చెడుగా మాట్లాడద్దు. అది హిందూ సాంప్రదాయంలో అరిష్టం అంటారు, నేను చెప్తాను నష్టం అంటాను. ఎప్పుడు దైవ సేవకుని, మనకు బుద్ధి చెప్పు దైవ సేవకుని, దైవ సేవకురాల్ని, ఆ కుటుంబీకుల్ని మనము మాట్లాడకూడదు. అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి వారిని మిక్కిలి ఘనపరిచేది నేర్చుకోవాలి. ఒకరితో ఒకరు మనము సమాధానంగా ఉండేది నేర్చుకోవాలి. హల్లెలూయా. 14వ వచనాన్ని చదువుతాను. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకొనకుడి. అక్రమముగా నడుచుకొనకుడి. నడుచుకొను వారికి అనుంది, నేను అక్రమముగా నడుచుకొనకుడి. సరే, పాస్టర్ గారి పేరు పరంజ్యోతి గారు, క్షమించండి సార్. పరంజ్యోతి గారు రాత్రి నాతో కలిసి మీకు ఖచ్చితంగా 11ంటికి నేను వాక్యానికి ఇస్తానని చెప్పినారు. ఎంతమంది మీరు 11 గంటల లోపల ఇక్కడ ఉన్నారో చేయి పైకి ఎత్తండి. నేనే అనుకుంటే నా జతకు చాలామంది ఉన్నారు. మనమంతా అక్రమం చేసిన వాళ్ళే, నాతో పాటు మీరు, మీతో పాటు నేను. అక్రమం చేసే వాళ్లకు దేవుని రాజ్యంలో చోటు లేదు. ప్రభు ఎదుటికి వెళ్ళి నేను నిలబడితే, ప్రభువా నేను మంచి ప్రసంగాలు చేసినాను, పరంజ్యోతి గారిని అడగండి. ప్రభా అడవుల దీవులకి వెళ్ళి నేను ప్రసంగం చేసినాను, కీబోర్డ్ వాయించే వాయిని అడగండి, ఆ జాషువాని అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి. ఎందుకు వాళ్ళని వీళ్ళని అడిగేది? నువ్వేమేం చేసేది నాకు తెలియదా? మనం ఏమేం చేసేది దేవుడికి తెలియదా? అన్నా చార్లేస్ అన్న తెలియదా? తెలుసు ఏమేం చేసేది, ఇట్లా అని అట్లా అనేది అన్నీ తెలుసు. అంటే గిరగిర తిరిగే ఫ్యాన్కు అంత ఆన్ చేయని, అదే కదా నీ యాక్షన్లో అర్థము, అదే కదా కనిపెట్టిన. దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కటి ప్రభువుకే తెలుసు. ప్రతి ఒక్కటి మీరు చేసేది కూడా ప్రతి ఒక్కటి ప్రభువుకు తెలుసు. మీ పుట్టింటోళ్ళు వస్తే గరిటె లోపలికి పోతుంది, అత్తింటోళ్ళు వస్తే గరిటె పైనే తిరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రభు కదా కదా చెప్పాలి, అట్లా చెప్పాలి. దయచేసి గమనించాలి, పుట్టింటోళ్ళు వస్తే అప్పుడే జ్వరం వస్తుంది మనకి. ఏమండి అని, పొద్దున బాగుంటేవి కదా, పొద్దున బాగుంటండి, పాలు కూడా పిండినానండి, ఓ అమ్మాయి చేయి పైకి లేదండి, ఆ కాలు కూడా ముందుకు పోలేదండి, ఆసుపత్రికి పోదామని లేదంటే 2 రోజులు అట్లా పడుకుంటే మీ అమ్మ నాయన వెళ్ళిపోతారు, అప్పుడు బాగా అయిపోతుందండి నన్ను. వాళ్ళ అమ్మ నాయన అట్లా బయట పోతానే హై జంపు లాంగ్ జంపు చేస్తూ ఉంటుంది పిచ్చిదే. వాడు అంటాడు అదేందే వాళ్ళు ఉన్నంతసేపు బాగలేదంటే వాళ్ళు పోతారు. అయ్యో మీ నాయన వాళ్ళు నాకు మా నాయన అమ్మ కంటే గొప్ప వాళ్ళండి స్వామి, వాళ్ళ పాదాలకు దండ పెడతాను, వాళ్ళు ఇంక రాకూడదని.
ఇట్లా ఏమేమో మంత్రాలు చేస్తారు ఆడబిడ్డలు. దయచేసి గమనించాల్సింది, ఇవన్నీ దేవునికి బాగా తెలుసు. నువ్వు లోపల అనుకునేది తెలుసు, బయట అనుకునేది కూడా తెలుసు. హల్లెలూయా. నువ్వు ముచ్చుమూతి పెట్టుకొని చూసి తెలిసే, నవ్వుతూ ఆలోచించే చెడ్డ ఆలోచనలు కూడా తెలుసు దేవుడికి. దయచేసి గమనించాల్సింది, ప్రభువుకి మరుగైనది ఏది లేదు. మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. పైన లోపల చూసే గొప్ప దేవుని ఎదుట మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా చూడు. చెప్తారేమో అంటే నేను చెప్పుకుంది నా గట్టిగా, జాగ్రత్తగా ఉండాలి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమంగా నడుచుకొనకుడి. 10 గంటలకు ప్రార్థన అంటే 10కి రావడం క్రమం, 11కు రావడము అక్రమం. మనం పాటలు పాడేటప్పుడు కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు, అది అక్రమం. పాటలు పాడేటప్పుడు పాటలే పాడాలి, వాక్యం చదివేటప్పుడు వాక్యమే చదువుకోవాలి. ఇది చేసేటప్పుడు అది చేయడము, అది చేసేటప్పుడు ఇది చేయడము అక్రమం. ప్రార్థన అంటే అందరూ కళ్ళు మూసుకోవాలి, మోకాళ్ళ మీద నిలబడాలి. ప్రార్థన అంటే అప్పుడు గుడ్లు తెరిచి ఈ పక్క ఆ పక్క చూసేది అక్రమం. కాబట్టి దేవుని సన్నిధానంలో ఈ కీర్తన కళ్ళే మూసుకోవచ్చు. వాళ్ళ నాయనకు చాలాసార్లు చెప్పిన కళ్ళు మూసుకోదని. వాళ్ళ ఆయన అంటాడు చిన్నపిల్ల అని. ఇప్పుడు చిన్నపిల్ల, రేపు కోడి పిల్ల అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కళ్ళు మూసుకోవాలి, సరేనా? ప్రార్థన ఇప్పుడు కూడా చూడు, కళ్ళు మూయలేదు. దయచేసి గమనించాల్సింది, ప్రార్థన అంటేనే అందరూ ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలి. కొంతమంది అనకముందే మూసుకో ఉంటారు. దయచేసి గమనించాల్సింది, ప్రార్థన అప్పుడు కళ్ళు మూసుకోకపోతే అది కూడా అక్రమమే. మనము చందా ఇవ్వాలా, 100కి 10 రూపాయలు దేవుని పరిచర్య కొరకు మనం చందా ఇవ్వాలా. 100కి 10 రూపాయలు ఇవ్వాలా, 1000కి ఎంత ఇవ్వాలా? 100 రూపాయలు ఇవ్వాలా. 1000కి 10, లక్షకి ఎంత ఇవ్వాలా? 10,000 ఇవ్వాలా. ప్రైజ్ ద లార్డ్. ఆ రీతిగా మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే దాన్ని ఏమంటారు? అక్రమం అంటారు. దైవ సేవకుని ఘనపరచాలా, ఘనపరచకపోతే ఏమంటారు? అక్రమం అంటారు. అన్ని విషయములలో మీకు వాక్యోపదేశము చేయువానికి మంచి పదార్థాలన్నింటిలో పాలిభాగం ఇవ్వండి అన్నాడు. ఇవ్వకపోతే ఏమనాలా? అంటే ఎన్ని అక్రమాలు మన దగ్గర ఉన్నాయో చూడండి. కానుకేవం, సేవకుని ఘనపరచం, తరువాత ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాం. ఉదయం 10ంటికి ప్రార్థన అంటే 11ంటికి వస్తాం. ఈ రీతిగా పాటలు పాడేటప్పుడు బైబిల్ చదువుతాం, బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ అక్రమాలే. ఇంత మనం దేవుని దగ్గరికి వచ్చి ఇటువంటి అక్రమ కార్యాలు చేస్తే ప్రభు అంటాడు, అక్రమము చేయువార్లారా మీరెవరో నేనేరుగాను, నా వద్ద నుండి వెళ్ళిపోమంటాడు. ఇక్కడికి వచ్చి నేను యేసు ప్రభు కుమార్తెని కుమారుణ్ణని చెప్పి బైబిల్ని పట్టుకొని ఇంటికి మందిరానికి ఒక దారి వేసుకొని మీ భర్త దగ్గర తిట్లు తిని అత్త దగ్గర కొట్టించుకొని ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పి ప్రభువు కొరకు నేను తన్నులు తిన్నాను, ప్రభువు కొరకు నేను తిట్లు తిన్నాను అని చెప్పి క్రమం లేని జీవితం జీవించడం వలన మనము అక్కడ కూడా పోలేం, పరలోకానికి పోలేం. క్రమం చాలా ముఖ్యం. క్రమము చాలా. మన ముందు నిలబడ్డ దైవ సేవకుడు మీరు అక్రమముగా నడుచుకొనకూడి అని చెప్తాడు. క్రమాన్ని పాటించండి. పరలోకము అక్రమంతో కూడింది కాదు, పరలోకం క్రమంతో కూడింది.
ఆ క్రమం ఇక్కడే మనం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళి మనకు స్పెషల్ క్లాసులు ఏమీ పెట్టరు. అక్కడికి వెళ్ళి గాబ్రియేలు దూత రండి రండి మీకు పరలోక మర్యాద నేర్పిస్తానని చెప్పరు. దైవ సేవకుడే మనకు క్రమాన్ని నేర్పించున్నటువంటి వాడు. అందుకు ఆయన్ని మిక్కిలి ఘనపరచాలి. అక్రమముగా నడుచుకొనకండి అని చెప్పి అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అన్నాడు. రెండవ పర్యాయం 12వ వచనంలో బుద్ధి చెప్పుడి అన్నాడు. 14వ వచనంలో కూడా బుద్ధి చెప్పుడి అని అన్నాడు. 2 సార్లు ప్రస్తావించాడు బుద్ధి చెప్పుడి, బుద్ధి చెప్పుడి. దైవ సేవకుడు మనకి ఏం చెప్తాడు? ఏం చెప్తారు? అందరూ చెప్పాలి. బోధించేది దేవుని వాక్యమే అయినా ఆ వాక్యము ద్వారా దైవ సేవకుడు మనకి బుద్ధి చెప్తూ ఉంటాడు. బుద్ధి అవసరమా అని అడిగితే బుద్ధి చాలా అవసరం. బుద్ధి లేనటువంటి కన్యకల దీపం మధ్యలో ఆరిపోయింది. బుద్ధి లేని కన్యకల దీపము మధ్యలో ఆరిపోయింది. బుద్ధి గల కన్యకల దీపాలకు అదనముగా నూనె తీసుకెళ్ళినారు. ఆ నూనె పోసుకున్నారు, దీపం వెలిగించుకున్నారు, పెళ్లి కుమారునితో పాటు వెళ్ళిపోయారు. బుద్ధి ఎందుకు దైవ సేవకుడు మనకు బుద్ధి చెప్తాడంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నీ దీపం ఆరిపోకుండా ఉండటానికి. నీ దీపం ఆరిపోతే ఏముంది? అంత దూరం వెళ్ళినావు కదా, పెళ్లి కుమారుడు ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేడా? లేదు. ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేడు తెలుసా? ఆయన వెలుగైన దేవుడు. నీ దీపం మారిపోతే నువ్వు చీకటి. బైబిల్ అంటే అది చీకటికి వెలుగుకి పొత్తెక్కడ? దీపం మారిపోతే నువ్వు చీకటి, ఆయన వెలుగు. ఆయనకు నీకు పొత్తెక్కడ? పొత్తు లేదు. కాబట్టి ప్రభుల వారు వెలుగైన దేవుడు నిన్ను కలుసుకునేటప్పుడు నీ దీపము ఆరిపోకుండా ఇక్కడ దైవ సేవకుడి నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు. నీ దీపం వెలుగుతూ ఉండాలి, నీ దీపం వెలుగుతూ ఉండాలని. ఏ దీపం వెలగాలి అనే ఆలోచన కూడా మనకు అవసరం. దావీదు భక్తుడు అంటాడు, దేవుని భక్తుడు దావీదు గారు అంటారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని చెప్పాడు. బాగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని. నీ లోపటున్న ఆత్మని కృపగలిగిన దేవుడు తన ఆత్మతో వెలిగిస్తాడు. ఆయన ఆత్మ పొందిన ప్రతి బిడ్డ ఆత్మ వెలుగుతూ ఉంటుంది. ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉండుడి అని చెప్పాడు. నేను లోకానికి వెలుగై ఉండటానికి తండ్రి అయిన దేవుడు ఈ నరుని ఆత్మను ఆయన ఆత్మ ద్వారా వెలిగిస్తాడు. ఈ స్థలంలో మీకు దైవ సేవకులు పరిశుద్ధాత్మను గురించి బోధించుంటారు. ఆత్మ పొందాలి అని చాలామంది ఆత్మను పొందు విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఆత్మని పొందితే దేవుని ఆత్మ నీ ఆత్మను వెలిగించినట్టే. దేవుని ఆత్మ పొందితే నీ ఆత్మని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించినట్టే. ఆ ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండటానికి సిద్ధెలో నూనెను సిద్ధంగా ఉంచుకోవాలి. సిద్ధె అంటే చర్మపు తిత్తి అని అర్థం. ఈ శరీరాన్ని చర్మపు తిత్తి అంటారు. ఇందులో నూనె సిద్ధంగా ఉంచుకోవాలంటే ఎప్పుడు ఈ శరీరము ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా, ఈ దీపం ఆరిపోకుండా నాకు సహాయం చేయి. ఎప్పుడు ప్రార్థన అనే నూనె నీలో ఎప్పుడూ ఉండాలి. యేసు ప్రభు కొరకు ఎదురు చూసే సమయం వరకు, లేక ప్రభు నిన్ను కలుసుకునేటంత వరకు దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, దేవుని ఆత్మ నీవు పొందితే దేవుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అవుతుంది.
రెండవది, ఆ దీపం ఆరిపోకూడదంటే ఈ చర్మపు తిత్తిలో, ఈ సిద్ధెలో నూనె ఎప్పుడూ ఉండాలి, ప్రార్థన ఎప్పుడూ ఉండాలి. హల్లెలూయా. దయచేసి గమనించాలి. జాషువా ప్రార్థన చేసినావా అంటే జాషువా అంటాడు, ఎక్కడైనా అసలు టైమే లేదు అనని. ఏమా షారోను నువ్వు చేసినావా ప్రార్థన అంటే, ఇన్ని వంటలు ఎక్కడైనా నేను చేసేది అంటారు. వంటలు ఆడ పడేయాలా, పనులు అక్కడ పడేసి ప్రభు దగ్గర 5 నిమిషాలైనా మోకరించాల. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. పెద్ద గంటల సేపు మోకాళ్ళుని కొంతమంది ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎందుకు అట్లా గంటలు గంటలు చేస్తారో తెలుసా? పనులు తప్పించుకునేదానికి. పనులు తప్పించుకుని అమ్మ అంటది, పాపా మమ్మీ ప్రేయర్లో ఉండాను మమ్మీ, అసలు నీకు బుద్ధి ఉందా మమ్మీ, ప్రార్థన చేసుకో 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 అంటావు, ప్రార్థనలో ఉండేట్టు ఫ్యా 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 నడుస్తావు, నన్ను ప్రార్థన చేసుకో మమ్మీ. ఎంతసేపు చేస్తావే? ఈమెకి దేవుని భయం పట్టుకుంటుందేమో, ప్రార్థన చేసేటప్పుడు పిలకూడదని మొత్తం బట్టలు ఉతుకుతుంది, అంట్లు తోముతుంది, టిఫిన్లు చేస్తుంది. ఓయమ్మ ఈ పిల్లది ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అది కూడా తలుపేసుకొని సెల్ ఫోన్ ఎత్తుకొని చేసుకుంటూ ఉంటుంది ప్రార్థన. వాళ్ళ అమ్మ అనుకుంటాను, నా బిడ్డ ఎంత ప్రార్థనా పర్రాలో, ఆదివారం సాక్షి చూస్తుంది, నా కూతుర్ని నేను చెడుగా అనుకున్నాను, నా బిడ్డ బట్టలు ఉతికేంతసేపు అంట్లు తోమిన, టిఫిన్ చేసిన, మా ఇంటి ఆయనకి పెట్టిన వాడు తిరిగిపోయినాడు, నా బిడ్డ బయటే రాలే రూమ్లో నుండి. ఏం చేస్తా ఉంది కా? సెల్ ఫోన్తో చాటింగ్ చేసుకుంటా ఉంది. దయచేసి గమనించాల్సింది, పనులు తప్పించుకునే కొంతమంది ప్రార్థనలు చేస్తారు. మనం అట్లా కాదు. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. దయచేసి గమనించాలి. కొంతమంది ప్రార్థన చేస్తా స్తోత్రం 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 హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పౌలా ఇట్లా స్తోత్రం స్తోత్రం. లేదు ప్రార్థనలో చెప్తా ఉన్నాను. పౌలు జ్ఞాపకం వస్తాడు, పౌల్ని పిలుస్తారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అమ్మ నీలో గ్లాసి హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువా నీకు వందనాలు. రే వాడు వస్తాడంట, బస్ స్టాండ్కి పోయి వాడిని పట్టుకురారా, స్తోత్రం స్తోత్రం. ప్రభు ఉంటాడా ఆడా? ఈడు దయ్యం ఈయన పక్కన కూర్చొని, రే వాడు బస్ స్టాండ్లో దిగినాడు అని సంగతి చూడ, ప్రార్థన మళ్ళీ చేద్దు. రే దప్పికి చచ్చిపోతావు, నీళ్ళు ఒక గ్లాస్ అడగరా. అట్లా లేదు. ప్రార్థన అంటే ప్రభు ప్రక్కన మనం కూర్చొని ప్రభుతో మాట్లాడాలి. నువ్వు 5 నిమిషాలు మాట్లాడినా ఆయన సంతోషిస్తాడు, 2 నిమిషాలు మాట్లాడినా సంతోషిస్తాడు. కుష్ఠరోగి ఎంతసేపు ప్రార్థన చేసినాడు? ఎంతసేపు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. సెకండా, హాఫ్ సెకండా? లేదు, ఇట్లా అనే లోపల అయిపోయింది. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కా. అయ్యయ్యో, ఇంత ప్రార్థన, ఇంతే జవాబు. కుష్టు బాగా అయిపోయి ఆరోగ్యవంతుడైపోయాడు. వాళ్ళ భార్య వచ్చి, మై బిలవ్డ్ హస్బెండ్ ఐ మిస్ యూ అనింది. పో, ఇన్ని రోజులు నన్ను అసలు రానేలేదు దగ్గరికి. అన్నా నీకు అర్థమవుతుందా? అన్నా కాలేస్ చార్లీ అన్నా అర్థమవుతా ఉందా? అన్నీ బాగుంటే మొగుడు, బాగలేకపోతే మొగుడు లేక పోరా, చిల్లర్లు లేవు నీ దగ్గర పోరా అనేస్తారు. దయచేసి గమనించాలి. చిల్లర్లు ఉన్నా చిల్లర్లు లేకపోయినా భర్త యాన్న యశోద మరస్తా ఉంది ఆడ. వాళ్ళ మామంటే దిక్కుమాలని ప్రేమ పాపకు. మా చర్చిలో కూడా వాళ్ళిద్దరు వదలరే. ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు లాగా ఎంబడి తిరుక్కుంటానే ఉంటారు. ఇద్దరు పిల్లలకు కోళ్ళు పెట్టినట్టు పెట్టేస్తూ ఉండాలి. వీళ్ళు మాత్రం వదలరు. అంటాను చూడు, భర్తే అన్నాని ఒత్తుపెట్టి చెప్తా అంది. ఓకే
అంత మంచి ప్రేమ ఉండాలా. సేన కూడా అంతే. ఆయన ఎట్లా అంటాడు అంటాడు. అదేం సైగో ఏమో నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరిది అంత మంచి ప్రేమ. భర్తే చిల్లరున్నా భర్తే, చిల్లర లేకపోయినా. మీ దగ్గర చిల్లర లేకపోవడం ఏం సార్, బ్యాంక్ ఆఫీసర్ మీరు, వేరే వాళ్ళు చెప్పని ఉండండి సార్. చిల్లరున్నా భర్తే, చిల్లర లేకపోయినా భర్తే. చిల్లర టింగ్ అనింది అనుకో, మామ బాగుండవా, జేబీ ఏమి వచ్చింది అనకూడదు. ఉన్నా భర్తే, లేకపోయినా భర్తే. ఆమేన్, హల్లెలూయా. అట్లా ఉండాలి. భాస్కర్ అన్న నవ్వుకుంటా ఉన్నాడు, మాకు ఆ ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అన్నకు బాగా పెన్షన్ వస్తుంది. ఈ మధ్యనే కొడుకు లండన్ పోయినాడు. రేపటి నుండి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. మార్చే వాళ్ళు నీ ముందే ఉన్నారు. జేమ్స్ అనుకుంటా ఉన్నాడు, పోన్లే దేవునికి స్తోత్రం, కమిషన్ ఒకటి దొరికింది మనకేనని. దేవుని పిల్లలు మనం ఒకరి మీద మనం ఉంచేటటువంటి ప్రేమ దేన్నో బట్టి కాదు, బంధాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి మనం ప్రేమించాలి. ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి, ఈడు నా భర్త, ఇవి నా భార్య. ఈ సంబంధాల్ని గౌరవిస్తూ వాళ్ళని మనము ప్రేమించాలి. ఈ సంబంధాన్ని అగౌరవపరిస్తే, ప్రేమించకపోతే దేవునితో కూడా నీకు సంబంధాలు ఉండవు. దేవునితో కూడా సంబంధాలు ఉండవు. దేవునితో నాకు చక్కటి సంబంధం కావాలి అంటే భూమి మీద మనకిచ్చిన సంబంధాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకసారి నేను ఒక ఊరికి వెళితే అనాథాశ్రమము, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దాం సార్, మేము వృద్ధాశ్రమం పెట్టినాము అని పట్టుకుపోయినారు. నన్ను పట్టుకుపోతే పాపం పెట్టుకొని నడిచేవాళ్ళు, చెయ్యి ఓతిస్తే నడిచేవాళ్ళు ఎట్లా ఉన్నారు. ఒక ఇద్దరు వాళ్ళ గదిలోనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దామంటే నేను అన్నాను, అందరూ ఇక్కడికి వచ్చినారు కదా, ప్రార్థన చేసినాను, మళ్ళీ అక్కడికి ఎందుకంటే కొంచెం ఆమె నడవలేందండి అని చెప్పి తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే వాళ్ళు ఎంతో ప్రేమతో 2 చేతులు ఎత్తి దండ పెట్టినారు. ఆ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టిన ఆయన చెప్తారు, ఆ అమ్మ వీళ్ళిద్దరి పిల్లలు అమెరికాలో ఉన్నారు సార్. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 సంవత్సరాలు అయ్యాది, ఇంతవరకు వాళ్ళు ఈ వైపే రాలేదు. వాళ్ళు ఫోన్ చేస్తే అంటారు, డబ్బేదైనా అవసరమైతే చెప్పండి పంపుతాం, ఒకవేళ ఏదైనా బాగులేకపోయినా ఆ మెడికల్కి కూడా డబ్బు పంపుతాం, ఒకవేళ చనిపోతే మీరే భూస్థాపన చేయండి అని. తల్లిదండ్రుల్ని పిల్లలు అంత దరిద్రంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని గురించి ఎంత ఆలోచించింటే వాళ్ళు అమెరికాకి పోయి ఉంటారు. ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఉంటారు. ఎన్ని రాత్రి పగళ్ళు భోజనం మానేస్తే అమెరికాకి వెళ్ళి ఉంటారు. పిల్లల్ని అంత గొప్పల్ని చేస్తే ఆ పిల్లలు తల్లిదండ్రుల్ని గురించి ఇంత దరిద్రంగా ఆలోచన చేస్తారు. నేను చెప్పే మాట, భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన సంబంధాల్ని ఎంత పవిత్రంగా భావించి ఎంత ప్రేమిస్తావో, దేవునితో అంత మంచి సంబంధము, అంత మంచి ప్రేమ నీకుంటుంది. భూమి మీద నీకు ఇచ్చిన సంబంధాల్ని తిరస్కరించి లేక వాళ్ళని దూషించి వాళ్ళని నువ్వు కాదనుకుంటే దేవునితో నువ్వు అసలు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తివి. దయచేసి గమనించాల్సింది. అందుకు బైబిల్ సెలవిస్తుంది, చాలామంది అక్రమముగా నడుచుకుంటున్నారు, వారికి బుద్ధి చెప్పండి అని. దేవుని పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం, బుద్ధి చెప్పుడి. ఎందుకు నాకు బుద్ధి అంటే, బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోయాయి. దైవ సేవకుడు నిలబడి నీకు బుద్ధి ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభుల వారిని నువ్వు కలుసుకునేటంత వరకు
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపములాగా వెలుగుతూనే ఉండాలని. అటువంటి దైవ సేవకుని మిక్కిలి గణపరచాలి. నేను ప్రభువుని కలుసుకునేటంత వరకు, లోకానికి వెలుగైన దేవుణ్ణి కలుసుకునేటంత వరకు నాలో దీపం ఆరిపోకుండా వెలగాలి అని నాకు బుద్ధి చెప్పే దైవ సేవకుని నేను మిక్కిలి గణపరచాలి. దైవ సేవకుని నోటి నుండి వచ్చే ప్రతి మాట జాగ్రత్తగా నేను విని లోబడాలి. దయచేసి గమనించాలి. కొంతమంది అంటారు, దైవ సేవకుడు వాళ్ళ ఫాదర్ మాకు దైవ సేవకుడు కానీ ఈయన చిన్నప్పటి నుండి మేము చూసినామని అద్దండి. నువ్వు చిన్నప్పటి నుండి చూసింది వేరు, ఆ దైవ సేవకుడు నీకు బుద్ధి చెప్పటానికి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇక్కడ పెట్టింది వేరు. దయచేసి వినాలి, ఆ విషయాలు బాగా గమనించాలి. రెండవ మాట అంటాడు, బుద్ధి చెప్పుడి అని 2 పర్యాలు ఎందుకు చెప్పాడంటే, ఒకనికి బుద్ధి లేక తండ్రి ఆస్తిని అంతటినీ నాశనం చేశాడు. తండ్రి ఆస్తిని పాడు చేశాడు. మనకి ఎక్కడ బుద్ధి వచ్చిందో తెలుసా? ఎప్పుడు బుద్ధి వచ్చిందో తెలుసా? పందులు పొట్టు తినేటప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి లేని వాడు తినే ఆహారము పందుల పొట్టే. వాడు బిర్యానీ తిన్నా అది పందుల పొట్టే, మంచి కొరమేను తిన్నా పందుల పొట్టే, మంచి టైగర్ ఫ్రాన్స్ తిన్నా పందుల పొట్టే, మంచి పీతలు తిన్నా పందుల పొట్టే. ఎందుకు? వానికి బుద్ధి లేదు కాబట్టి. ఎంతమందికి బుద్ధి ఉంది? ఇది మా మదనపల్లిలో ఎత్తారు, నేను చూస్తానే దించేస్తారు. భలే వాళ్ళరా మీరు, వాళ్ళని అడుగుదామన్నా. యశోదమ్మ ఎత్తింది ఈ పక్క, ఎవరు అడవుల దీపాలు ఒకరు ఎత్తలే. ఏది మా బుద్ధి అంటే ఒకటి చెప్పమ్మా నాకు. మా ఇంటి ఆయన ఇడిచిపెట్టకుండా ఉండేదే బుద్ధి, అదేనా బుద్ధి అంటే? ఇక్కడ వాక్యంలో ఏమంటే, తాను చేసిన తప్పితం విషయమై భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను నా తండ్రికి విరోధముగాను పరలోకానికి, నా తండ్రి ఎదుటను పరలోకానికి విరోధంగా పాపం చేశాను. నేను చేసిన పాపం ఇంత అంతా కాదు. నా తండ్రిని చాలా విసిగించి ఆస్తినంతా తీసుకొచ్చి దుర్వ్యాపారాలకు ఖర్చు పెట్టాను. ఇప్పుడు స్నేహితులు లేరు, సొత్తు డబ్బు లేదు, తినటానికి భోజనం లేదు. ఏదైనా ఉద్యోగం చేద్దామంటే ఈ పందులు మేపమన్నారు. ఎంత ఇస్తారు జీతం? భోజనం పెడతారంటే భోజనము జీతం పందులు పొట్టే అన్నారు. విత్తనాలు తింటే నేను బ్రతకగలను, కానీ పొట్టు తింటే నేనేం బ్రతకగలను? అక్కడ ఆయన ఏడ్చాడు. నేను పరలోకానికి విరోధంగా నా తండ్రి ఎదుట పాపం చేశానని నేను వెళతాను నా తండ్రి ఇంటికి. నా తండ్రి దగ్గర అనేక మంది పని వారికి మంచి భోజనం ఉంది. నేను వెళ్ళి మా తండ్రిని అడుగుతాను క్షమించమని. నాకు పట్టడన్నం చాలు, నీ కుమారుడుగా నేను బ్రతకాలని లేదు, మీ ఇంట్లో కూలివాడుగా బ్రతుకుతానని పశ్చాత్తాపం. బుద్ధి ఒక వ్యక్తికి వస్తే గొప్పగా పశ్చాత్తాపడతాడు. తాను ఎవరి ఎదుట పాపం చేశాడో, ఏ దేవుని ఎదుట పాపం చేశాడో వారిద్దరిని క్షమించమని, మనస్ఫూర్తిగా చేసిన తప్పంతా క్షమించమని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడతాడు బుద్ధి ఉన్నవాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది, బుద్ధి లేనివాడు పరలోకానికి విరోధంగా పాపం చేస్తాడని. బుద్ధి ఉండేవాడు పరలోకానికి, భూమి మీద కన్న తండ్రికి మోసం చేయడు. ఎంతోమంది ఈ రోజున కన్న తండ్రులకు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, తోడబుట్టిన అన్నదమ్ముళ్లకు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్లకు మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించాలి, ప్రభుని నమ్ముకున్న మీరు పందులు తినే పొట్టు కాదు, దేవుడిచ్చే పరలోకపు మన్నాని భుజించే వ్యక్తులుగా ఉండాలి. తండ్రి ఇంట అనేకులకు భోజనం ఉంది,
నా ఒక్కడికే పందులు తినే పొట్టు తింటున్నాను. కారణం బుద్ధి లేదు కాబట్టి. బుద్ధి లేదు కాబట్టి. దయచేసి గమనించాలి. ఈ మధ్యాహ్న సమయమందు కృపగల దేవుని పాదాల చెంత మనం నేర్చుకోవాల్సింది, బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోయాయి. బుద్ధి లేనివాడు ఆస్తిని పాడు చేశాడు, తండ్రిని దుఃఖపరిచాడు, స్నేహితుల మాటలు విన్నాడు, భ్రష్టుడైపోయాడు. మూడవది 137వ కీర్తన, బహుశా 13వ వచనం, 14వ వచనం. దేవా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి. హల్లెలూయా. ఉందా మా వాక్యము? లేదా అమ్మా? అక్క చెప్పండి. 119 అక్క చెప్పండి. 119:34 సార్, క్షమించండి. 119:34 వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. 119:34 వచనం. బుద్ధి అంటే నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. దాని అర్థం ఏమిటంటే, బుద్ధి ఉన్నవాడు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాడు, బుద్ధి లేనివాడు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోడు. అన్నా వింటామన్నారా చార్లీ అన్న? దయచేసి మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, నాకు పుసుక్కని కార్డ్లెస్ అని వస్తుంది, కాబట్టి వినండి అన్న. బుద్ధి ఉన్నవాడు ఏ ప్రకారంగా నడుస్తాడు? వాక్యానుసారంగా నడుస్తాడు. క్రైస్తవ్యం అంటే ఏమిటంటే వాక్యానుసారంగా నడుచువారు అని అర్థం. వాక్యం ఎవరంటే యేసు ప్రభుల వారు. ప్రతి క్రైస్తవుడు క్రీస్తును పోలి నడిచేవాడుగా ఉండాలి. బైబిల్ చెప్తాది, దేవుని వాక్యాన్ని ప్రకారంగా నడవటానికి నాకు బుద్ధి దయచేయి, అప్పుడు పూర్ణ హృదయంతో ఆ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటానని చెప్పాడు. దయచేసి పాడడం గొప్ప సంగతి కాదు, ప్రసంగించడం గొప్ప సంగతి కాదు, దేవుని పిల్లలు కానుకలు ఇవ్వడం గొప్ప సంగతి కాదు. వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారంగా నడవడం అంటే వాక్య ప్రకారంగా నడవడం. ఏ ప్రకారంగా నడవడము? ఏ ప్రకారంగా? వాక్య ప్రకారంగా నడవడం. వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? ఇప్పుడు వాక్య ప్రకారంగా నడిస్తే ఎవరితో నడిచినట్టు? యేసయ్యతో నడిస్తే యేసయ్య నెమ్మదిగా మనల్ని ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. యేసయ్య నెమ్మదిగా మనల్ని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అందుకు నాకు కావాల్సింది బుద్ధి. అందుకు నాకు కావాల్సింది, భక్తుడు అంటాడు, దేవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నేను పూర్ణ అట్టయ్యా. వాక్యం మీరే, వాక్యము మీరే, మీతోనే నేను నడిచినట్టని. దేవునితో నడిస్తే కుడి ఎడమలు ఏ విధమైన ఆటంకాలు మనకు ఉండవు. అందుకని పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను, నా పరుగును నేను తుదముట్టిస్తాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నాకు ఇక మీదట జీవకిరీటం ఉంది అని చెప్పాడు. దాని అర్థం ఏమిటంటే, ప్రభు పిల్లలుగా మనము గురి అయిన యేసు ప్రభుతో నడిస్తే మన విశ్వాసాన్ని పాడు చేసే కార్యాలు బోలెడన్నీ వస్తాయి. అయినా వాక్యాన్ని అనుసరిస్తే అన్నీ ప్రక్కకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్క రోజున వాక్యమైన యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తాడో అదే స్థలానికి నేను కూడా వెళ్తాను, నీవు కూడా వెళ్తాడు అంటారు.
ఏమంటారో తెలుసా? నన్ను ఎవడైనా వెంబడించగోరినట్లయితే తను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే శ్రమలు, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. సుఖాలు కాదది. సిలువ ఒక ముళ్ళబాట. సిలువ సుఖ సంతోషాలకు సంబంధించింది కాదు. నన్ను ఎవడైనా వెంబడించగోరితే మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభులు వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రభులు వారిని వెంబడించాలంటే నాకు బుద్ధి కావాలి. నాకేం కావాలి? బుద్ధి కావాలి. దయచేసి గమనించాలి. బుద్ధి నీ దీపమును ఆరిపోనివ్వదు. బుద్ధి నిజంగా పశ్చాత్తాపడి తిరిగి తండ్రి ఇంటికి వచ్చేస్తుంది. బుద్ధి వాక్యానుసారంగా నడుస్తావు. వాక్యము యేసయ్యతో పాటు నడుస్తూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవుని పిల్లలు గమనించాల్సింది, నేను ఇక్కడ ఆపేస్తాను. ఎందుకంటే చాలా తలలు పడిపోతూ ఉన్నాయి ఈ వైపు. కాబట్టి వాళ్ళను కాపాడాలి నేను. అన్నా కొంచెం పైకి జరి కూసా. అది చూడ అంటా ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ముల్లాగా షిఫ్ట్ డ్యూటీలు వాళ్ళిద్దరివి. ఏం లేస్తే ఆయన పడుకుంటాడు, ఆయన పడుకుంటే ఏం లేస్తాడు. చాలాసేపటి నుండి అన్నా ఇంక మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టనే, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసేస్తాను. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు 1, 2 దయచేసి గమనించాల్సిన విషయం. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మన ఎదుట నిలబడి మనకు బుద్ధి చెప్పేవాడు. హల్లెలూయా. మన ఎదుట నిలబడి మనకు వాక్యం మిక్కిలి మనం ఘనపరచాలి. ఒక్కొక్కటి చెప్తాను, బాగా వినాలి. మిక్కిలి ఘనపరచాలి. మన భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, విశ్వాసులు కూడా ఒకరితో ఒకరు సమాధానంగా బ్రతకండి. ఎవరితో ఎవరు అసమాధానంగా ఉండకండి. అది క్రమం కానే కాదు. దాన్ని అక్రమం అంటారు. అక్రమంగా నడుచుకోనకూడదు. వారికి బుద్ధి చెప్పండి అని చెప్పాడు. బుద్ధి నీ దీపాన్ని వెలిగిస్తుంది, పశ్చాత్తాపపడేటట్టుగా చేస్తుంది. నువ్వు చేసే తప్పితం విషయమై పశ్చాత్తాపడి ప్రార్థించేటట్టు చేస్తుంది. బుద్ధి వాక్యాన్ని అనుసరించేటట్టుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించేటట్టుగా చేస్తుంది. వాక్యం దేవుడే, దేవుణ్ణే వెంబడించేటట్టుగా చేస్తుంది. దేవుని వెంబడించే ప్రతి బిడ్డ దేవుని శ్రేష్టమైన లక్షణాలే ఉంటాయి. ప్రేమించడం, క్షమించడం, తగ్గింపు కలిగి జీవించడం, వినయం కలిగి జీవించడం, లోపలి జీవించడం శ్రేష్టమైన లక్షణం వాక్యాన్ని వెంబడించే బిడ్డలు ఉంటాయి. దయచేసి అడగండి, ప్రభా ఈ మధ్యాహ్న సమయమందు నేను బుద్ధి కలిగి స్థలంలో నుండి నీ వాక్యాన్ని అనుసరించి వెళ్ళాలి. అందరితో నేను మా దైవ సేవకుని వెళ్ళాలి. నాలో నుండి అక్రమాలు ఏమేమున్నాయో అవన్నీ తీసివేసుకోవాలి. నా జీవితాన్ని మార్చండి. మీ రాకడ సంభవిస్తూ ఉంది. సంభవించే మీ రాకడలో నేను నిజంగా మీ ఎదుట నిలబడటానికి నా శరీరము, నా ప్రాణము, ఆత్మ నిర్దోషంగా, నిష్కళంకంగా మీ ఎదుట నిలబడినట్లుగా కృప చూపెట్టండి. ప్రభువుని అడుగుదాం. సజీవుడైన మా ప్రియ తండ్రి,
మీ బిడ్డల అమాయకులు ప్రభా, మీ మాటల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి. చాలామంది విద్య ఉన్నవాళ్ళు, విద్య లేని వారు ఉన్నారు. అమాయకులు స్వామి, కనికరించండి. ఆ బిడ్డల విషయంలో మీరే కృప చూపెట్టి ఏ అక్రమానికి గురి కాకుండా సహాయం చేయండి. మీ బిడ్డలు నిజంగానే నీ వాక్య ప్రకారంగా జీవించటం కూడా సహాయం చేయండి. మీ బిడ్డలు తమ మరణం వరకు యెహోవా పెట్టిన దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా వెలిగించుకోవటానికి సహాయం చేయండి. అందరితో సమాధానంగా బ్రతుకుటకు సహాయం చేయి. మిమ్మల్ని వెంబడించినట్లు కృప దయచేయి స్వామి, కృప దయచేయి. ఈ సంఘాన్ని మీరు దీవించండి. సంఘ కాపురాల్ని మీరు బలపరచండి. అనేకులకి బుద్ధి చెప్పే బిడ్డల్నిగా చేయండి. వారి ద్వారా ఇంకా ఎంతమందిని మీ రాజ్యంలోకి నడిపించాలని ఆశించారో అన్ని కార్యాలు జరిగించండి. ఇక్కడికి వచ్చిన దైవ సేవకుల్ని కూడా మీరు బలపరచండి. వారి కుటుంబాలను, వారి భర్తల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని దయచేసి మీరు దీవించండి. మీరు ఆఖరి దినములు దగ్గర పడ్డాయి గనుక ప్రతి బిడ్డ కూడా భయంతో, వణుకుతో వారి జీవితములు కొనసాగించుకున్నటకు సహాయం చేయి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభులు వారి ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.